ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాదనవగ్రహదేవతాన్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. గ్రహణాలు, గ్రహ సంచారాలు, వాటి వల్ల కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా 2026వ సంవత్సరంలో భారతదేశంలో జరిగేటువంటి మొదటి గ్రహణం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 3వ తారీఖు మార్చ్ 2026వ తారీఖు మంగళవారం రోజు ఫాల్గుణ మాస శుద్ధ పౌర్ణమి రోజు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో మాత్రము ఖండగ్రస్త గ్రహణంగా జరగబోతూ ఉన్నది. అయితే ఈ యొక్క గ్రహణం అనేటువంటిది భారతదేశం మీద సంపూర్ణమైనటువంటి ఇంపాక్ట్ అయితే కనుక చూపెట్టబోతున్నది. ఈ గ్రహణ సమయాలను మనం గమనించుకుంటే కనుక స్పర్శకాలము మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి, అదేవిధంగా మధ్యకాలం చూసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు, మోక్షకాలం చూసుకుంటే కనుక సాయంత్రం 6 గంటల 46 నిమిషాల వరకు కూడాను కనపడుతూ ఉన్నది. అయితే ఈ యొక్క గ్రహణాన్ని మనం చూసుకుంటే కనుకను మన యొక్క భారతదేశంలో ఖండగ్రాస్తం అంటే కనుక ఏంటంటే కనుక చిన్నపాటిగానే కనపడుతుంది. అంటే సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం వేరే వేరే ప్రాంతాల్లో జరిగిన మన టైం లైన్ ప్రకారము మనకి చంద్రోదయం అనేటువంటిది 6 గంటల తర్వాతే జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మనకి కొద్దిగా మాత్రమే ఈ యొక్క గ్రహణ ప్రభావం అంటే గ్రహణం కనపడేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే గ్రహణం పట్టి వదిలేస్తున్నటువంటి సమయంలో మనకు కనపడుతుంది. మొత్తం 46 నిమిషాలు మాత్రమే మన యొక్క ఈ యొక్క భారతదేశ ఖండం మీదను దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఉండబోతున్నది. అయితే పట్టు స్నానం, విడుపు స్నానం అనేటువంటిది ఎప్పుడు చేయాలి? సాయంత్రం 5 గంటల 50 నిమిషాల లోపలే మనం పట్టు స్నానం అనేటువంటిది చేయాలి. విడుపు స్నానం వచ్చేసి 6 గంటల 50 నిమిషాల తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లంతా కూడా శుద్ధిపరచుకునేసి మిగతా కార్యక్రమాలని కూడా చేయవచ్చు. అయితే భోజన నియమాలు ఏమిటి? భోజన నియమాలు ఏమిటి అంటే కనుక 12 గంటల లోపల 12-12:30 లోపలే భోజన నియమాలు అనేటువంటిది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. సరే, ఏ రాశి వారి మీద ఏ నక్షత్రంలోనూ ఈ యొక్క గ్రహణం అనేటువంటి సంభవిస్తుందంటే కనుక ప్రథమంగా చూసుకుంటే కనుకను ఈ గ్రహణము పుబ్బా నక్షత్రంలో సింహరాశిలోను ఈ యొక్క గ్రహణం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం. దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఈశాన్య రాష్ట్రాల్లో అయితే కనుక దాదాపుగాను ఈ గ్రహణం అసలు కనపడదు. ఎందుకంటే కనుక అక్కడ కొంచెం ఆలస్యంగా ఈ యొక్క చంద్రోదయం అనేటువంటిది అవుతుంది. కాబట్టి కనపడకపోయినప్పటికి కూడాను భారతదేశం మీద దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మనం అందరం కూడా గ్రహణ నియమాలు పాటించాల్సిందే. అయితేను గర్భిణీ స్త్రీల యొక్క నియమాలు ఏమిటంటే కనుకను సాయంత్రం 4:30 లోపలను ఏమన్నా తింటే కనుక తినేసేయాలి. తినేసి సాయంత్రము 5:30 నుంచి ఎక్కడన్నా కదలనటువంటి చోట ఉంటూ ఎక్కువగా దైవనామస్మరణం చేస్తూ 7 గంటల ప్రాంతం, సాయంత్రం 7 గంటల వరకు కొంచెం కాలక్షేపం చేయాలి. ఈ గ్రహణ సమయంలో ఎక్కువగా తిరుగుతూ ఉండడము, ఎక్కువగా కదులుతూ ఉండడం వల్ల గర్భంలో ఉన్నటువంటి శిశువుకి హాని కలుగుతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ఆహారం కూడా విషంతో సమానం. కాబట్టి పుట్టేటువంటి శిశువుకి ఆ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా ఈ సమయంలోనూ ఆ గ్రహణ నియమాన్ని పాటించాలి. కొంచెం ఆ యొక్క చంద్రకాంతులు పడినటువంటి డార్క్ రూమ్లో ఉండడం చాలా మంచిది ఈ యొక్క సమయంలో. అయితే 12 రాశుల వారి మీద ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఏ విధంగా ఏ యొక్క రాశి వారికి ఏ యొక్క ఫలితాలు కలగజేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి మాననాశనము, అదేవిధంగా వృషభ రాశి వారికి సుఖము, మిథున రాశి వారికి లాభము, కర్కాటక రాశి వారికి వ్యయము, సింహరాశి వారికి ఘాతము, కన్యా రాశి వారికి హాని, అలాగే తులారాశి వారికి ధనలాభం, వృశ్చిక రాశి వారికి వ్యధ, ధనస్సు రాశి వారికి చింత, మకర రాశి వారికి సౌఖ్యము, అదేవిధంగా కుంభరాశి వారికి స్త్రీ మూలికమైనటువంటి కష్టములు, మీనరాశి వారికి అతి కష్టము. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుకను ఏ యొక్క గ్రహణమైనా సరేను ఆ యొక్క స్థానాన్ని బట్టి కొన్ని రాశుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తే కనుక కొన్ని రాశుల వారికి మంచి ఫలితాన్ని, అదృష్ట యోగాలను కలగజేస్తుంది. అంటే లాభదాయకమైనటువంటి యోగాలు కలగజేస్తుంది. అయితే లాభాలు కలగజేసేటువంటి రాశుల వారి కన్నాను ఇక్కడ చూసుకుంటే కనుకను మన యొక్క
గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ పడేటువంటి ఆ యొక్క రాశుల వారి గురించి మనం మాట్లాడుకుంటే కనుకను ముందుగా సింహరాశిలో జరుగుతుంది కాబట్టి సింహరాశి వారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దాని ముందు వెనక రాశులైనటువంటి కన్యా రాశి వారికి, అదేవిధంగాను కర్కాటక రాశి వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి, ధనస్సు రాశి వారికి, కుంభరాశి వారికి, మీన రాశి వారికి, మేషరాశి వారికి, ఇప్పుడు చెప్పినటువంటి పై రాశుల వారందరికీ కూడాను ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది దుష్ఫలితాలను కలగజేస్తుంది. దీని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుందంటే కనుకను 45 రోజుల పాటు ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ 45 రోజుల పాటు కూడాను ఇందాక మనం చెప్పుకున్నట్టుగాను వారికి ఆ యొక్క ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అది ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ, వ్యవస్థ పరంగా కానీ ఏ పరమైనటువంటి ఇబ్బందులైనా సరే ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇంపాక్ట్ కలగజేస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. దానికి తోడు మంగళవారంతో కూడినటువంటి ఈ యొక్క గ్రహణం అనేటువంటిది కేతువు యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది అధికంగా ఉంటుంది కాబట్టి దుష్ఫలితాలు అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రాశుల వారి మీద ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి. సరే గురువుగారు, దీని నుంచి ఎలా బయటపడడం అంటే కనుక గ్రహణ శాంతిని కంపల్సరీగా చేసుకోవాలి. ఏ రోజు చేసుకోవాలంటే కనుకను ఈ గ్రహణం అయినటువంటి తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలు శివాలయం కలిసి ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల దగ్గరను మనం ఒక బ్రాహ్మడికి ఇది కేతుగ్రస్తంగా వస్తుంది కాబట్టి కేజింబావు ఉలవలను, అదేవిధంగాను చంద్రగ్రహణం కాబట్టి కేజింబావు బియ్యాన్ని కానీ వడ్లని కానీ తెల్లటి వస్త్రాన్ని, రాగి పాత్రను, నెయ్యిని, సర్పబింబాన్ని, చంద్రబింబాన్ని దానంగా సమర్పించాలి. అదేవిధంగా ఈ యొక్క గ్రహణ దానం అయిన తర్వాత రుద్రాభిషేకం చేయడం వల్ల సకల విధములైనటువంటి గ్రహణ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీ దగ్గరలో ఎక్కడన్నా సరేనో గ్రహణ శాంతి హోమాలు అనేటువంటివి జరుపుతారు. గ్రహణం జరిగేటువంటి సమయంలోనూ ఈ యొక్క హోమం చేస్తారు. అది చాలా పట్టు ఉన్నటువంటి హోమం. అది ఎక్కడన్నా జరుగుతుంటే కనుక ఆ హోమాన్ని చేయించండి. ఈ గ్రహణం టైంలో జరిగేటువంటి జపానికి కూడాను చాలా పట్టు ఉంటుందండి. ఆ గ్రహణ జపాన్ని కూడా మనం చేయడం వల్లను మంచి శుభ ఫలితాలు అయితే కనుక కలుగుతాయండి. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోషం ఉన్నటువంటి రాశుల వారు మీ దగ్గరలో ఎక్కడన్నా ఈ గ్రహణ శాంతి జరిగితే కనుక దాన్ని చేయించుకోవడం చాలా మంచిది. లేదంటే కనుక మన పీఠం ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క గ్రహణ శాంతి అనేటువంటి జరుగుతుందండి. ఎవరికన్నా సంప్రదించదగినటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల మీకు దాన్ని తగినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ విషయాల్లోనూ చెప్పినటువంటి జాగ్రత్తలు సూచనలన్నీ కూడా పాటించుకుంటూ భగవత్ అనుగ్రహంతో సకల విధములైనటువంటి అరిష్టాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని స్మరించుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.